హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నవరాత్రి రెండవ రూపంలో ఉన్న వారాహి అమ్మవారిని ఈ వీడియోలో దర్శించుకుందాం. పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి శివుడి ద్వారా సృష్టించబడిందండి. ఈ రూపంలో ఉన్న అమ్మవారు బృహత్ మాతాదేవి అమ్మవారండి. ఈ మాతను పూజించడం వలన శత్రు నిర్మూలన కలుగుతుంది. నవదుర్గల రూపంలో, అష్టమాతృక రూపంలో అమ్మవారిని పూజించేవారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి, ఒకసారి చూడండి. నవరాత్రి రెండో రోజున బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారిని పూజించాలండి. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఐశ్వర్యం, జ్ఞానం, వైరాగ్యం, సహనం, ధైర్యం వంటివి లభిస్తాయని చెప్తారు. ఇంకా అష్టమాతృక రూపంలో పూజించేవారు అమ్మవారిని బ్రహ్మీదేవి రూపంలో పూజించాలండి. ఈ అమ్మవారు బ్రహ్మ యొక్క శక్తిగా పరిగణించబడుతుంది. వారాహి రూపంలో పూజించేవారు అమ్మవారిని బృహద్వారాహి రూపంలో పూజించాలండి. ఈరోజు నైవేద్యంగా పులిహోర పెట్టాలి. ఇంకా అమ్మవారి కవచం, అష్టోత్తరం, స్తుతి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చానండి, చూడండి. అమ్మవారి మూడవ రూపం తర్వాతి వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.